రైట్. తర్వాత ఎక్సైజ్ 7.3లో కొత్త కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ హూస్ వర్టిసెస్ ఆర్ 2, 3, -1, 0, 2, -4. చాలా సింపుల్. ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు, 3 పాయింట్స్ అంటే 3 వర్టిసెస్ ఇచ్చేసాడు, ఏరియా కనుక్కోమంటున్నాడు. లెట్ మీ డ్రా ద డయాగ్రామ్ ఫస్ట్ బిఫోర్ ఎక్స్ప్లెయినింగ్ ద ఫార్ములా. -2, 3, -1, 0, 2, -4. ఓకే, సో క్లియర్గా క్వశ్చన్ చదవాలి, ఎందుకంటే ఇక్కడ కొంచెం మనకి ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉంది. ఫైండింగ్ ఏరియా యూజింగ్ హెరాన్స్ ఫార్ములా అంటే ఇంకో విధంగా చేయాలి. ఇక్కడ అదేం మెన్షన్ చేయలేదు ఈ క్వశ్చన్లో, జస్ట్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అన్నాడు కదా, ఇప్పుడు చెప్పే ఫార్ములా వాడాలి. యూజింగ్ హెరాన్ ఫార్ములా అంటే వేరే కాన్సెప్ట్, ఇప్పుడు చెప్పబోయే కాన్సెప్ట్ కాదు. ఓకే, ఇప్పుడు నార్మల్ కాన్సెప్ట్ ఏంటంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డెల్టా. ఓకే, మనకి 3 పాయింట్స్ x1 y1, x2 y2, x3 y3 అని ఒక 3 పాయింట్స్ కానీ తెలిస్తే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డెల్టా ఈస్ గివెన్ బై డెల్టా ఈస్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. I repeat once again, formula is given by delta is equal to half into x1 into y2 minus y3 plus x2 into y3 minus y1 plus x3 into y1 minus y2, which can be remembered as easy as much ఎలా అంటే చూడండి 1 2 3 ఫార్ములా. చూడండి నేను ఎలా చెప్తాను, చూడండి ఇలా ఈ విధంగా గుర్తుపెట్టుకోమని చెప్తాను, ఎందుకంటే చూడండి 1 2 3 ఫార్ములా. ఇక్కడ ఏముంది నాకు 1, ఇక్కడ 2, ఇక్కడ 3. నెక్స్ట్ సైక్లిక్గా చూడండి 2 3 1 2 3 1. నెక్స్ట్ సైక్లిక్గా 3 తర్వాత 1 తర్వాత 2 3 1 2 1 2 3 2 3 1 3 1 2. అర్థమైంది ఎలా గుర్తుపెట్టుకోవాలో? ఓకే, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఎలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు అంటే సైక్లిక్గా 1 2 3 2 3 1 3 1 2. సైక్లిక్గా 1 తర్వాత 2 2 తర్వాత 3, నెక్స్ట్ 2 తర్వాత 3 3 తర్వాత 1, నెక్స్ట్ 3 తర్వాత 1 1 తర్వాత 2. ఆర్డర్లో రావాలి. ఇంకా x1 రావాలి, y2 మైనస్ y3 రావాలి, x2 రావాలి, y3 మైనస్ y1 రావాలి, x3 రావాలి, y1 మైనస్ y2 రావాలి. x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. ఓకే, ఇది మాడ్ అంటే మనకు ఒక వాల్యూ నెగిటివ్ వచ్చినా కూడా సిన్స్ ఏరియా డిస్టెన్సెస్ ఇవన్నీ నెగిటివ్ రాదు కాబట్టి మనం మాడ్ పెడతాం. ఓకే, దట్ డస్ నాట్ మేక్ సంథింగ్ ఎనీథింగ్ రాంగ్. ఇప్పుడు చూడండి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఏమి వచ్చాం మనకి 2, 3 -1, 0 అండ్ 2, -4. వెరీ గుడ్, 2, -4. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్ములా కంటే ముందు దీనికి నోటేషన్ చేద్దాం. x1 y1, x2 y2 అండ్ x3 y3 అండ్ జస్ట్ రైట్ ద ఫార్ములా 1/2 ఇంటూ జాగ్రత్తగా mod x1 ఇంటూ y2 మైనస్ y3 1 2 3 2 3 1 అంటే x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి, ఆర్డర్ ఇంపార్టెంట్. 1 2 3 2 3 1 3 1 2 రాసిన తర్వాత కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇంకా యాజ్ ఇట్ ఈస్ ఆ పాయింట్స్ని జస్ట్ డంప్ చేయడమే. అంటే 1/2 ఇంటూ x1 అంటే ఏముంది మనకి 2 ఇంటూ y2 ఎంత 0, జాగ్రత్తగా చూసుకోవాలి, మైనస్ y3 ఎంత -4 ప్లస్ x2 -1 y3 -4 మైనస్ y1 3 ప్లస్ x3 2 ఇంటూ y1 3 మైనస్ y2 0, y2 ఎంత 0. ఇంకా అయిపోయింది కదా. 1/2 ఇంటూ 2 ఇంటూ 0 మైనస్ ఆఫ్ -4 అంటే 0 ప్లస్ 4 ప్లస్ -1 ఇంటూ -4 -3 -7 ప్లస్ 2 ఇంటూ 3 - 0 3. చూడండి నేను ఎలా రాస్తున్నా చూడండి, కావాల్సిన గ్యాప్ మెయింటైన్ చేస్తున్నా, దీనికి దీనికి దీనికి.
మీరు పక్కన పక్కన రాస్తే కన్ఫ్యూజ్ అయిపోతారు, ఎందుకంటే సపరేటు మళ్ళీ ప్లస్ సపరేట్ ప్లస్ సపరేట్. ఓకేనా, మీరు ఏం చేస్తారంటే మిస్టేక్ 2 + 3 × 4 ఉందనుకోండి, మీరు 2 + 3 5 5 4 20 వేస్తారు, రాంగ్ అది. అడిషన్ మల్టిప్లికేషన్ అప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ మల్టిప్లికేషన్ ఇచ్చి మళ్ళీ అడిషన్ చేయాలి. 3 4s are 12, 2 + 12 14. ఇలాంటి మిస్టేక్ జరగకూడదంటే మీరు క్లియర్గా 2 ప్లస్ కొంచెం గ్యాప్ ఇచ్చి ఇలా రాసుకోవచ్చు, కొంచెం మీనింగ్ఫుల్గా ఉంటుంది చూడడానికి. ఇప్పుడు అదేవిధంగా ఏమవుతుంది, నాకు 1/2 × 2 × 0 + 4 ఎంత 4 ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ 1 7 jar 7, 2 3 jar 6 అంటే ఏమవుతుంది నాకు 8 7 6 అంటే 1/2 × 21 21/2 అంటే 10.5 స్క్వేర్ యూనిట్స్. సిన్స్ ఇట్ ఇస్ ఏరియా కాబట్టి స్క్వేర్ యూనిట్స్ అని రాయాలి. డిస్టెన్స్ అయితే జస్ట్ యూనిట్స్. ఏరియా అంటే ఏంటి, లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా జనరల్గా, అంటే స్క్వేర్ అవుతుంది యూనిట్ అనేది. అర్థమైందా, అయిపోయింది ఆన్సర్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అంటే ఇంత ఈజీ, జస్ట్ పాయింట్స్ని ఆ ఫార్ములా పెట్టేసి అయిపోద్ది. 21/2 అంటే 10.5 స్క్వేర్ యూనిట్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.